ఉన్నట్టుండి ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా మరోసారి తూర్పు తీరం దిశగా ఉత్తర కొరియా పలు క్రూజ్ క్షిపణులను ప్రయోగించినట్లుగా దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఇవి తమ దేశంలోని ప్రధాన సైనిక స్థావరం మీదుగా వెళ్లినట్లుగా ఒక ప్రకటనలో వెల్లడించింది. దీన్ని యుఎస్ నిఘా విభాగం కూడా ధృవీకరించింది. నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉత్తర కొరియా కదలికలు గమనించేలా తమ రక్షణ విభాగం అమెరికాతో కలిసి పనిచేస్తోందని సియోల్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్యాంగ్యాంగ్ ఎన్ని క్షిపణులను ప్రయోగించింది అనే సమాచారాన్ని మాత్రం దక్షిణ కొరియా సైన్యం స్పష్టం చేయలేదు. గత వారం రోజుల వ్యవధిలో ఇది రెండవసారి జరిగిన కవ్వింపు చర్యగా అభివర్ణించింది. గత వారం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ ప్రభుత్వం పుల్వాసల్ అనే వ్యూహాత్మక క్రూజ్ క్షిపణిని పరీక్షించింది. దానికి అణ్వాయుధ సామర్థ్యం ఉందని ప్రకటించింది. తమ సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియా గత వారం ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడాన్ని ప్యాంగ్యాంగ్ ఖండించింది. వాటికి ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు ఆదివారం ఉదయం ఆ దేశ మీడియా సంస్థ తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే దక్షిణ కొరియా తూర్పు తీర ప్రాంతంలో క్షిపణి ప్రయోగాలు జరిగినట్టుగా వెల్లడించింది. కొంతకాలంగా అమెరికా సహా దాని మిత్ర దేశాలతో ఉత్తర కొరియా ఘర్షణలకు దిగుతోంది. భవిష్యత్తులో ప్యాంగ్యాంగ్ మరిన్ని కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పొరుగు దేశాలతో కిమ్ యుద్ధానికి సిద్దమవుతున్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని అమెరికా, దక్షిణ కొరియా చెబుతున్నాయి. రష్యా సహకారంతోనే ఉత్తర కొరియా క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటోందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది.